ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు మనతో ఉన్నారు. రెవరెండ్ ఎం ఆనందమ్మ గారు నిజంగా తను చేసే సేవ పరిచర్య చాలా గొప్పది. ఇలాంటి సేవకులు మనం చూడడం చాలా అరుదు. తన గురించి నేను విన్నప్పుడు అనేక విషయం తెలుసుకున్నాను. అలాంటి సేవకుని యొక్క సాక్ష్యము మన ముందుకు తీసుకోవడానికి దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడు. అలాంటి గొప్ప సేవకుని మీకు ఒక్కసారి పరిచయం చేయబోతున్నాను. అయ్యా, మీకు నా ప్రత్యేకమైన శుభాలు. వందనాలయ్యా. చాలా సంతోషం. వాస్తవంగా నేను మీకు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణము ఏంటంటే 2018 నుంచి 2026 వరకు, అంటే ఈ రోజు వరకు మీతో నాకున్నటువంటి జర్నీ చాలా గొప్ప జర్నీ. ఈ యొక్క ప్రయాణంలో చాలా నేర్చుకున్నాను. మీ గురించి నేను యథార్థంగా ఒక సాక్ష్యం ఇవ్వగలను. మీరు మంచి ప్రార్థన పరులు. అలాంటి ప్రార్థన పరులను నేను నా యొక్క జీవితంలో చూడలేను. అంతేకాదు, నేను నీకు చూసినప్పుడు విశ్వాసములో ఎలా ఎదగాలో నేర్చుకోవచ్చు అని దాన్ని సాక్ష్యం ఇవ్వచ్చు. కానీ నేను మీ యొక్క సేవ గురించి మాట్లాడకపోవడము, మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన ఆశ కలిగి ఉంటున్నాను. అయ్యా, నీ యొక్క పూర్తి పేరు ఏం పేరు ఇంతకి? నా పేరు మర్దన్పల్లి ఆనందం. మాది వికారాబాద్ డిస్టిక్, బంటారం మండలం. బంటారమే గ్రామం కూడా బంటారం. ఓకే. వాస్తవంగా మీరు పుట్టింది ఎక్కడ? బంటారంలో పుట్టారు. ఉన్నాయా? అసలు మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అసలు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను, మా తమ్ముడు, మా అమ్మ, చెల్లి ఉంటాము ఇప్పుడు. అంతకుముందు మా నాన్న ఉండి, మా నాన్న మేము చిన్న ఉన్నప్పుడే చనిపోయాడు. ఎలా చనిపోయాడు నాన్నగారు? మా నాన్నగారిని కొట్టి చంపారు. ఎలా? అది పెద్ద సాక్ష్యమయ్యా. అది దాన్ని మిస్టరీ. ఇక అది దేవుని దయతో దేవుడు ఆయన చనిపోయిన తర్వాత తానే నాకు తండ్రిగా దేవునిగా ఉండి ఇప్పుడు కుటుంబాన్ని నడిపిస్తున్నాయా. అంటే వాస్తవంగా మీరు ఏ ఏజ్ ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు? నేను 5th క్లాస్ 5వ తరగతి ఉన్నప్పుడు చనిపోయాడు. అంటే ఆల్మోస్ట్ చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఆ టైంలో అమ్మగారు నన్ను చూసుకుంది మీకు మొత్తం? అప్పటి నుంచి అమ్మగారే. అంతకుముందు మా అమ్మకి మా నాన్నకి గొడవ పెట్టారు. అట్లా మా నాన్నకు చేశారు. ఆ చేయడం వలన అంతకు ముందే ఇంకా 3 చేతబడి చేశారా? చేతబడి చేసి మా అమ్మకు మా నాన్నకు గొడవ పెడితే అట్లా మా అమ్మని చూసినప్పుడల్లా మా నాన్న చంపాలనుకుంటుండే. ఆ భయంతో మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి మా అమ్మని తీసుకెళ్లారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు? వాళ్ళ ఇంటికి పుట్టి తీసుకెళ్ళిపోయారు. అంటే మీ సొంతగా మీ నాన్న ఊరు ఎక్కడ? తాండూరయ్య. తాండూరు దగ్గర చెంగోల్ అని అక్కడ ఊరు. ఆ ఊర్లో మా నాన్న వాళ్ళ గ్రామం. అంటే కొంతకాలం వరకు మాత్రమే మీకు నాన్నగారు ఊర్లో ఉంటూ వచ్చారు? అది మేము చాలా చిన్న ఉన్నప్పుడు. దాని తర్వాత మొత్తం మీ అమ్మమ్మ గారి ఇంట్లో పెరుగుతూ వచ్చారు? అక్కడే ఉన్నాం కనుక మా సర్టిఫికెట్లో అన్నిట్లో బంటారం పేరే ఉంటుంది. నేను పుట్టింది కూడా మా అమ్మమ్మ ఊళ్ళోనేనంట నేను చిన్న ఉన్నప్పుడు. అందుకే ఆ ఊరే అని చెప్తుంటా. అయితే వాస్తవంగా ఒక విషయం నేను అడగాలని ఆశ కలుగుతున్నాను. ఇప్పుడు ఆర్థికంగా మీ మామగారు ఏమైనా సాయం చేసి వచ్చారా? మొట్టమొదట మా ఇంట్లో కుటుంబంలోనే మా చిన్న మామ దేవుని తెలుసుకుంది, దేవుని నమ్ముకున్నాడు, దేవుని అందు విశ్వాసి. ఆయన వ్యవసాయం చేసేవాడు. ఆయన రేడియో వాక్యం వింటూ నన్ను గద్దిస్తుండే. అంటే రేడియో వాక్యం అంటే అప్పట్లో ఎవరు వాక్యం చెప్పారు రేడియోలో? ఆర్ఆర్కే మూర్తి గారు అలాంటి వాళ్ళ మెసేజ్లు విని మేము మా ఊర్లో కూడా అప్పుడు నాతో పాటు ఇంకా ఒక 5-6 మంది పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరం కలిసి మేము రేడియో వాక్యం వినేది. అట్లా వింటూ వింటూ దేవుడు నన్ను, నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు కనుక అప్పుడే నేను కూడా గొడవలకు చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు, ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి, మీరు ఇక్కడ పగ తీర్చుకుంటే పగలు పెరుగుతాయి కనుక నేను మీకు ఇక్కడ తండ్రిగా, పరలోకమందు మీకు తండ్రిగా ఉండి నడిపిస్తాను ఆనందం అని చెప్పి దేవుడు నన్ను మాట్లాడతాడు. ఆ సందర్భంలో మీరు దేవుని నమ్ముకుని వచ్చారా? ఆ విధంగా నేను ఇక దేవునికి, మన పగద్వేషాలు దేవునికి ఇచ్చి దేవుని ప్రేమని చూపాలి, శత్రువును సైతం ప్రేమించమన్న ఆ ప్రేమని చూపాలని నేను దేవుని వాక్యాన్ని పట్ల, దేవుని పట్ల అంకితంగా అప్పుడే సమర్పించుకున్నాను. అంటే మీరు చెప్పేది అంటే మొత్తానికి మీరు దేవుని యొక్క వాక్యం లోబడుతూ, దేవుని యొక్క మాట కట్టుబడి మీ యొక్క పగ తీర్చుకోవడం మానేశానయ్యా. మానేసిన తర్వాత సరే, అది ఏదేమైనప్పుడు కూడా అంత చిన్న ఏజ్లో ఒక తండ్రి చనిపోయినప్పుడు చాలా బాధ ఉంటుంది.
వేదన ఉంటుంది. అంటే మన ముందు ఎన్ని కోట్లు పెట్టినా తండ్రి అయిపోయి పొందుకోలేము. కానీ మీరు నిజంగా చెప్పాలంటే పరలోకం తండ్రి మీకు తండ్రిగా ఉండి నడిపించన్న మాట చాలా గొప్ప మాట. అయినప్పుడు కూడా ఒక ప్రశ్న మీకు అడగాలని ఆశ కలిగి ఉంటున్నాను. మీరు అంటే ఎన్నో క్లాస్ ఉన్నప్పుడు దేని నమ్ముకున్నారు? నేను 8th ఉన్నప్పుడు మారు మనసు పొందాను. 10th బాప్తిసం తీసుకున్నాను. ఆ కష్ట టైంలోనే దేవుడు ఆదరించాడు. నన్ను చిన్న ఉన్నప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను ఎడ్ల కాడికి పంపాలనుకున్నాను. చేని పనులకు ఎడ్ల కాడికి పోతుంటే ఒక అన్న మా అమ్మతో మాట్లాడి ఈయన కూడా చదువుకోవాలని చెప్తాడు. అప్పుడు మా మామ వాళ్ళకి చెప్పి ఆయనను కూడా ఇంకా చదువుకోవడానికి ఇస్తానని చెప్తే అప్పుడు నేను 3rd క్లాస్ డైరెక్ట్ చదువుకోవడానికి తీసుకెళ్తారు. స్కూల్లో ప్రిన్సిపాల్ సార్ హెచ్ఎం సార్ ఉంటాయి. ఆ సార్ కూడా కూర్చోను నన్ను ఏ క్లాస్ అంటే నువ్వు కొంచెం పెద్దగా ఉన్నావు కనుక 3rd కానీ 4th కానీ కూర్చో అని చెప్తే నేను 3rd నాకు తెలిసిన పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు కూర్చొని అట్లా దేవుడు నా లైఫ్ను మార్చుకున్నాడు. అంటే వాస్తవంగా నీకు చదువు వైపు నడిపించింది ఒక సహోదరుడు. అవును, ఒక సహోదరుని నడిపిస్తూ వచ్చాడు. అయితే వాస్తవంగా మీరు బాప్తిసం తీసుకున్నది 10th క్లాసా 8th క్లాసా? 10th క్లాస్ అయ్యా. 10th క్లాస్లో మీరు బాప్తిసం తీసుకున్నారు. రైట్. వాస్తవంగా మీకు దేవుని ఏదో నడిపించింది ఎవరు? మీ మామగారా లేకపోతే సేవకులా? మా మామగారితో పాటు మేము ఎప్పుడు రేడియో వాక్యం వింటున్న 3-4 సహోదరులు అక్కడ ఎలియాజర్ పాస్టర్ అండ్ లివింగ్స్టన్ పాస్టర్ అని మా వికారాబాద్ ఏరియాలో అప్పట్లో వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కూడా. అంటే స్థానిక కాపర్లు అప్పట్లో వాళ్ళు వికారాబాద్లో స్థానిక కాపరులు. ఆ ఏరియా ప్రాంతాలని తిరిగి పరిచర్య చేస్తుండ్రి. మేము వాళ్ళ ద్వారా మేము బాగా దైవికంగా మాకు వాళ్ళు బోధించారు. అది ఏ సమస్య ఉంటుంది? నేను 2000లో 10th క్లాస్లో ఉన్న 2001 అది 10th క్లాస్ బ్యాచ్. 2000 ఆగస్టు 3 రోజు నేను బాప్తిసం తీసుకున్నాను. పాస్టర్ ఎలియాజర్ అయ్య గారు రెవరెండ్, ఇప్పుడు ఆయన పెద్ద బిషప్ గారు కూడా ఐజీ చర్చ్లో ఉంటారు, సంఘ కాపరి వికారాబాద్. అయ్యగారి చేత నేను 2000లో బాప్తిసం తీసుకున్నాను. అంటే వాస్తవంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే 2001-2000 సంవత్సరము ఆ యొక్క సమయంలో అప్పట్లో సేవకులు చాలా యథార్థమైన సేవ చేసేవారు. అవునయ్యా. అంటే చాలా మంది సైకిల్ పై రావడం కానీ వచ్చి చాలా బాగా సేవ చేసేవారు. అయ్యగారు మా పాస్టర్ ఎలియాజర్ అయ్య గారి దగ్గర చిన్న యాక్టివ్ లాంటిది అప్పుడు ఒకటి చిన్నగా ఉంటుండే, అది వేసుకొని అయ్యగారు వస్తుండే. లివింగ్స్టన్ అయ్య గారు కూడా బై సైకిల్ లేకపోతే బై వాక్ బస్సు లేని టైంలో 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి సువార్త చేస్తుండ్రి. వాళ్ళతో పాటు రమ్మన్నప్పుడు నేను కూడా ఎలాంటి టైం అని చూడకుండా కూడా వెళ్ళి సహకరించేది, వాళ్ళతో పాటు పరిచర్యలో పాల్గొనేది. అంటే మొత్తానికి సేవకులు నీకు చాలా బలపరిచారు ఆత్మీయంగా. నేను 7th ఉన్నప్పుడు పాస్టర్ ఎలియాజర్ లివింగ్స్టన్ గారు ప్రవచించిండు, నీవు 10th తర్వాత నేను బైబిల్ కాలేజ్కి పంపుతానని 7th ఉన్నప్పుడే చెప్తాడు. నేను 8th మారు మనసు పొందినప్పుడు స్కూల్లో టీచర్లు అడుగుతారు, నేను స్పోర్ట్స్లో దేవుడు నన్ను మంచి ఉన్నతమైన ఆరితేరిన ఆటగానిగా తీర్చిదిద్దాడు కనుక నన్ను 5th నుంచి 10th వరకు నాకు స్కూల్ స్టాండర్డ్లో చాలా మంచి పేరు ఉంటుంది స్పోర్ట్స్లో మా మండలంలోనే. ఆ 7th క్లాస్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాటను బట్టి నేను 8th ఉన్నప్పుడు సార్ వాళ్ళు నన్ను ఏమవుతావు అని అడుగుతుండ్రు, నువ్వు ఫ్యూచర్లో ఏమవబోతున్నావు అంటే నేను పాస్టర్ అని చెప్తే వాళ్ళందరూ నవ్వి నువ్వేదో స్పోర్ట్స్ అవుతావు లేకపోతే పీటీ సార్ అవుతావు పోలీసులో అవుతావు అని అంటుంటే నేను పాస్టర్ అవుతానని చెప్పేది. ఆ విధంగా మీరు దేవుని సేవ రావడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఇక్కడ మరొక ప్రశ్న అడగాలని ఆశ కలుగుతున్నాను. నాన్నగారు చిన్నప్పుడే చనిపోయినప్పుడు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు మనకు బాగా వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు ఆకలి కోసం ఎప్పుడు అలమటించారా? అలమటించానయ్యా. అది చిన్నతనంలోనే మాకు ఒకే పాయింట్, ఒక లాగు, ఒక షర్ట్, అప్పట్లో షర్ట్ ఇట్లా అనకపోయి అంగి లాగ్ వేస్తుండే. అది 3 నెలలు మా అమ్మ వేసింది. మా ఆకలితో ఉన్నప్పుడు నాకు మా అమ్మ అమ్మమ్మ ఉంటుంది, ఆమె ఇప్పటికీ 105 సంవత్సరాలు ఉంటుంది. తను ఎప్పుడు నా కడుపు నుంచి వస్తుంది, ఆకలి నుంచి వస్తుంది, తిన్నవా 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 తినరా అని. ఆ టైంలో కూడా ఆమె నన్ను చాలా ప్రేమ చూపేది. మా అమ్మ గద్దించిన, మా అమ్మ పట్టించుకోకపోయినా మా అమ్మ పట్టించుకునే చాలా మంచి ప్రేమ చూపేది. కాకపోతే కొన్ని సందర్భాల్లో
కోపమైనప్పుడు మా అమ్మమ్మ గారు నన్ను చాలా ప్రేమించింది. ఆ ప్రేమలో నేను మంచిగా ఆశీర్వదింపబడింది. అంటే వాస్తవంగా మీ యొక్క ఆహార విషయంలో మీ యొక్క అమ్మమ్మ గారు చాలా సాయం చేసి వచ్చారు. అవును. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటారు కదా మన యొక్క జీవితంలో ఇలా ఎందుకు జరిగింది అని ఎప్పుడన్నా దేవుని ప్రశ్నించారా? నేను ఎప్పుడైనా దేవుని విషయంలో మాత్రము నా దేవుడు నన్ను ఎందుకు చేసిండు అని రాలే. ఈ స్థితిలో అయినా నాకు దేవుడు తోడున్నాడు, నా దేవుడు నన్ను ఆదరిస్తాడు అనే విశ్వసించాను. చాలా గొప్ప సాక్ష్యం అది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు వాస్తవంగా నేను విన్న విషయం ఏంటంటే మీ గురించి, మీరు చాలామందికి క్రికెటర్స్కి మీరు అంటే ట్రైనింగ్ ఇచ్చారు. మీరు మంచి క్రికెట్ ఆడుతుందని తెలుసు. వాస్తవంగా మీకు ఇంటర్నేషనల్ ఆడేంత స్థాయి మీకు ఉన్నప్పుడు కూడాను అంత పెద్ద స్థాయి వదులుకొని దేవుని సేవ రావాల్సిన అవసరం ఏమొచ్చిందని? నాకు ఎప్పుడైతే నేను బైబిల్ చదవడం, నేను స్కూల్లో చదివేవాడిని కాదు ఎక్కువ. బైబిల్ చదవడం ఎప్పుడైతే నేను 8th మారు మనసు పొందుతున్నప్పటి నుంచి బైబిల్ చదివానో, అక్కడ ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. పౌలు అంటాడు, ఎంతో పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, ఎంతో బుద్ధి జ్ఞానములు కలిగిన వ్యక్తి, లోకంలో ఎన్నో రకాలుగా చూసిన వ్యక్తి, ఈ సమస్తము నాకు తెలిసిన జ్ఞానాన్ని సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకొని దేవునికి నేను అంకితంగా ఉంటానని అట్లా నేను బ్రతుకుతున్నాను అంటాడు. నేను కూడా ఈ మనుషుల మెప్పును చూడకుండా ఈ లోకపరమైన మెప్పులన్నింటినీ మనము వదులుకుంటూ దేవుని గురించి బ్రతికితే మనకు మంచిది. దేవుని సేవకు దేవుని గురించి బ్రతకడమే జీవితానికి ధన్యతని ఆ నిర్ణయంలో నేను అన్ని వదులుకున్నానయ్యా. చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ వాస్తవంగా మీరు దేవుని సేవకు రావాలని ఆశ కలిగినప్పుడు నిజంగా నీకు దేవుని పిలుపు ఉందని ఎట్లా గుర్తించారు మీరు? నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో, ఆ బాప్తిసం తీసుకున్న నైట్లో నేను సాయంత్రము 7 గంటలకు మోకరిస్తే రాత్రి అక్కడ విలేజ్ వాళ్ళం అప్పుడు ఎట్లా ఉంటుందంటే, అయ్యగారు భక్త సింగ్ గారి గురించి కానీ గొప్ప వాళ్ళ సాక్ష్యం వింటున్నప్పుడు, వాళ్ళ గురించి బుక్స్ చదివినప్పుడు వాళ్ళు ప్రార్థిస్తే రాత్రులు ప్రార్థించడమని అట్లా వాళ్ళ బుక్స్ రాయబడిండే. మనం కూడా ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలంటే ఎట్లా ప్రార్థించాలని నేను అట్లా వాక్యాన్ని చదివినప్పుడు కూడా యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంబడే పరిశుద్ధాత్మ పావురం వల్లే తన మీదకి వచ్చింది కదా, నేను బాప్తిసం తీసుకున్నప్పుడు ఇప్పుడు నాకు దేవుని ఆత్మ రావాలి కదా అని ఖచ్చితమైన ప్రార్థనక పట్టుదల కలిగి ఉంటే కనుక నేను అప్పుడు 7 o'clock మోకరించి ప్రార్థిస్తుంటే నేను midnight 3 అయింది, నాకు తెలియదు. ఆ మధ్యలో నాకు దేవుని పరిశుద్ధాత్మను పొందుకోగలిగిన అప్పుడు ఆ ప్రార్థనలో నేను చిన్నప్పటి నుంచి అంతవరకు చేసిన ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని, ప్రతి అబద్ధం మాట్లాడినది ఏదైతే నేను మిస్టేక్ చేసి అదంతా దేవుడు గుర్తు చేస్తే అవన్నీ ఒప్పుకుంటూ దేవానికి స్తోత్రములు, నేను పాపినే దేవా నా తప్పిదముల నుంచి విడిపి అన్నప్పుడు అట్లా దేవుడు నన్ను ఆత్మచేత నింపినప్పుడు మాట్లాడిండు. నా ప్రియమైన ఆనందం అని దేవుడు నాతో మాట్లాడి, నీకు నేను తండ్రిగా ఉండి నిన్ను నడిపిస్తాను, నీ అందు నేను ఆనందిస్తాను అనే మాట నాకు అక్కడ వినబడింది. నీ ప్రభు ఆనందిస్తానన్న మాట అంటున్నాడు, ప్రేమ ఆనందము అని అంటున్నాడు ఏందని నేను బైబిల్ చదివితే అది మనకు మత్తయి సువార్త 22లో యేసు ప్రభు నేను పూర్ణ హృదయంతో, నేను పూర్ణాత్మతో అట్లా మనం దేవుని ప్రేమించాలని అంటాడు కదా, నేను అట్లా ప్రేమించినందుకు అనడమే ప్రియమైన మాట అనుకున్నాను. తర్వాత యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాక నీ యందు ప్రభువును నీ యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట నేను అక్కడ చదివాను. అరే దేవుడు నా యందు కూడా ఆనందిస్తున్నాడు కనుక నేను దేవునికి ఆనందం పరచాలంటే నేను సేవ చేయాలని అట్లా దేవుని పిలుపుకు లోబడిన. దేవుని సేవకి రావాలనుకున్నప్పుడు వాస్తవంగా ఈ లోకరీతి కావచ్చు, బట్ థియలాజికల్గా వాక్యము నేర్చుకున్న ఆశ ఉంటుంది కదా. అవునయ్యా. మీరు బైబిల్ కాలేజ్ పోవడానికి ఎవరు సహకరించారు? 7th క్లాస్లో ఏ పాస్టర్ అయితే నన్ను బైబిల్ కాలేజ్ పంపుతాను అన్నాడు, నేను కూడా ఆ మాటను రిసీవ్ చేసుకున్నాను. ఆ మాట విషయంలో నేను ఖచ్చితంగా కూడా దేవుని సేవకే అంకితంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు నాకు పాస్టర్ గారు చెప్పిన తర్వాత నేను సిద్ధపడుతున్నప్పుడు బాప్తిసం తీసుకున్న వెంబడే నేను 10th క్లాస్ పాస్ అయితే ఫెయిల్ అయినా నేను బైబిల్ కాలేజ్కి వెళ్తా అని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత 10th క్లాస్లో నాకు దేవుని దయతో మంచి మెరిట్ మార్క్స్ వచ్చినాయి. 10th నేను 1st క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత అందరూ
నీవు బైబిల్ కాలేజ్ పోతానని చెప్తే కూడా ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసుకుని పో అంటే చెప్పారు. నాకు కూడా అప్పటి వరకు నేను నేషనల్ సర్టిఫికెట్ని బట్టి నేను రెసిడెన్షియల్ స్కూల్లో అప్లికేషన్ పెడితే నాకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చింది. ఇక్కడ ఇబ్రాహీంపట్నం అత్నూరాలో. ఇబ్రాహీంపట్నం సార్ కానీ అత్నూరా సార్ వాళ్ళు నా గేమ్స్ సర్టిఫికెట్ చూసి అరే మా కాలేజీలో ఉండు, మా దగ్గర ఉండని, మీకు సీట్ అలాట్మెంట్ చేసిన అని చెప్పారు. అట్లా నాతో పాటు మా ఊరు, మేము ఫస్ట్ టైం మా ఊరు విడిచి మేము వెళ్ళడము. అట్లా ఉండలేకపోతున్నా సార్. నాతో పాటు ఎవరన్నా మా ఫ్రెండ్స్ వస్తారు ఇద్దరంటే వాళ్ళు సెకండ్ క్లాస్ మార్క్స్ వచ్చినా సరే మేము సీట్ ఇప్పిస్తాం వాళ్ళ కూడా, నీ గురించి అట్లా చేయగలుగుతాం, తీసుకురండి ఆనందం అని చెప్పారు. నేను ఆ టైంలో ఇద్దరు తీసుకొని ఇబ్రాహీంపట్నం కాలేజ్లో నేను అడ్మిషన్ అయ్యి ఉన్నా. అక్కడ నాకు ఎందుకో ప్రేరేపణ, ఉండలేకపోతున్నా. నాకు బైబిల్ కాలేజీ గుర్తుకొస్తుంది. కొన్ని రోజులుండి సార్ వాళ్ళకి చెప్పకుండానే నేను నా బ్యాగ్ తీసుకొని నైట్లో వెళ్ళిపోయి మా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అయ్యగారు అన్ని మాట్లాడితే అయ్యగారు అదే రాత్రిలో స్పందించి, నీకు ఆన్ ది స్పాట్ నేను రేపు పొద్దున్నే నేను బైబిల్ కాలేజ్లో అడ్మిషన్ చేస్తానని చెప్పి, నువ్వు ఇంటికి వెళ్ళి మీ మమ్మీ వాళ్ళకి చెప్పేసిరా అంటే నేను ఇంటికి వెళ్ళాను. ఆ నైట్లోనే మా అమ్మ వాళ్ళతో చెప్పి, మా అమ్మమ్మ వాళ్ళకు చెప్పేసి నేను బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock బస్సు ఉంటుంది మా ఊరు నుంచి వికారాబాద్. అదే బస్సులో రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ రోజు నన్ను పాస్టర్ గారు తీసుకెళ్ళి బైబిల్ కాలేజ్లో జాయిన్ చేశారు. ఇంతకీ ఎక్కడ చదువుకున్న బైబిల్ కాలేజ్ మీరు? నేను పట్టా రాజ్ కుమార్ అయ్య గారు సార్ వాళ్ళ బైబిల్ కాలేజ్ ఉండే, మురళీల మేడం వాళ్ళది ఎక్కడంటే గచ్చిబౌలి ఐఓసి ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కాలేజ్. అక్కడ నేను అంటే సామిల్పట్ట వాళ్ళ బైబిల్ కాలేజ్. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కాలేజ్. అయితే వాస్తవంగా మీ బైబిల్ కాలేజ్ చేసిన తర్వాత అక్కడ ఏం నేర్చుకున్నారు? వాస్తవంగా ఎలాంటి పరిస్థితులు ఉండే అక్కడ మాకు నేను 2001 10th బ్యాచ్, 2001 2002 నేను అక్కడ బైబిల్ కాలేజ్ చేశాను. ఫస్ట్లో మేము బైబిల్ కాలేజీలో చాలా విశ్వాసంలో బలపడతారని, నేర్చుకుంటారని మా అయ్యగారు కూడా చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా చాలా నేర్చుకున్నాను. అంటే వాస్తవంగా బైబిల్ కాలేజ్లో ఎలా ఉంటుందంటే వాక్యం బోధిస్తే కానీ ప్రాక్టికల్స్ ఉండవు. వాస్తవంగా అది ఎలా నేర్చుకోరంటున్నాను. వాక్యం నేర్చుకునే వీరు వాడు ప్రాక్టికల్ వాక్యం చెప్పడము అన్నీ ఎలా నేర్చుకున్నారు? మేము వాక్యం చెప్తూ మాకు క్లాసులు తీసుకుంటున్నప్పుడు హోమ్లెటిక్స్ అని సబ్జెక్టు నాకు సుమోన్ అన్న అని ఉండే, సుమోన్ అన్న వాళ్ళు చెప్పాడు. అన్నగారు మీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎవరు లేకపోయినా మనుషులు ఉన్నట్లు మీరు మిర్రర్ను చూసి, అద్దాన్ని చూసి అద్దం ముందర నిలబడి చెప్పండి. మిద్దె మీద ఉన్నప్పుడు, బిల్డింగ్ మీద ఎక్కినప్పుడు ఓపెన్ ప్లేస్లో చెప్పండి. అట్లా చెప్తా ఉంటే ఆ మెసేజ్ నాకు కూడా నచ్చింది. మనం వాక్యం చెప్పాలంటే స్ట్రాంగ్గా ఉండాలి కదా అని చెప్పి మేము అక్కడ తిరుగుతూ అక్కడున్న ప్రాంతంలో అక్కడ చెట్లు గుట్టలు ఉండే, అక్కడ వెళ్ళి మేము ప్రార్థించడము, బిల్డింగ్ పైకి వెళ్ళి మోకరించి ప్రార్థించి ప్రసంగం చేస్తున్నట్టు మేము చేసేది. మా ఊరికి వెళ్ళినప్పుడు గుట్టల్లో వెళ్ళి చేల దగ్గర నాగూడంగా చేంద్కాడ గుట్ట ఉంటుంది, ఆ గుట్ట దగ్గర నేను చెట్టు కింద ఎప్పుడు మోకరించి ప్రార్థించేది. అక్కడ వెళ్ళి ప్రార్థిస్తూ నేను ప్రసంగాలు కూడా చేసేది. చెప్పిన మాట చాలా గొప్ప మాట. ఎందుకంటే దేవుని సేవకు వచ్చే సేవకులు మన వాక్యము తెలిసేంత మాత్రం వాక్యం బోధించలేము. ఎందుకంటే బిల్లీ గ్రామ్ ఒక మాట అన్నాడు, ఆయన కూడా కొండపైకి వెళ్ళి ఇట్లా వాక్యం బోధించేవాడంట. అందుకని ఆ యొక్క ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు కూడా అలా చేశారు కాబట్టి దేవునితో గొప్ప వాడుకుంటున్నాడు. అదేవిధంగా మరొక విషయం అడగని ఆశ కలుగుతుంది. మీ బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు సేవ చేస్తూ వచ్చారా, లేకపోతే మీరు జాబ్ చేస్తూ వచ్చారా? నేను బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత నన్ను అక్కడున్న అన్నవాళ్ళు వాళ్ళతో పాటు మినిస్టర్ ఉన్నామన్నారు. నాకు మా ఇంట్లో వాళ్ళు అమ్మ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా తెచ్చుకుంటే ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు చేస్తాము, చర్చ్ కూడా కట్టిస్తామన్నారు. ఎనివే నాకెందుకో ఆ టైంలో నాకు అన్న మళ్ళీ నేను నా అంతటా మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు సహకరించండి, కానీ ఇప్పుడు నేను అక్కడే మా ఊర్లలో సేవ చేయాలని ఉంది, మా అయ్యగారిని మాట్లాడి నేను అక్కడే ఉంటానయ్యా అని చెప్పాను. వాస్తవం ఏంటంటే మీరు బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పటికే మీ అమ్మకి మార్మన్స్ లేదని విన్నా. మార్మన్స్ లేదు, బట్ తమ్ముడు కూడా అప్పుడు దేవుళ్ళో లేడు కాబట్టి వాళ్ళకి ఎలా దేవునితో మీరు నడిపిస్తూ వచ్చారు? నేను ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేసుకుని నేను మా ఊరు వెళ్ళాను, కొన్ని రోజులు నేను అక్కడ ఉండి ప్రార్థిస్తూ నా పరిచర్య నా లైఫ్ ఏందని ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు నాకు పట్టణానికి వెళ్ళాలని ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపణ బట్టి మా అమ్మగారితో ఆ మాటలు చెప్పాను.
చెప్తే మా అమ్మ కానీ మా తమ్ముడు కానీ మా మామ వాళ్ళు సరే మీరు పట్టణంకి వెళ్తే హైదరాబాద్కి వెళ్తే మీకు అన్ని సౌకర్యాలు ఉండొచ్చు వెళ్తే మంచిదని చెప్తే అదే రోజు నైట్ మా అమ్మ మాకు ఇక్కడ మా అమ్మకు కానీ మాకు ఇక్కడ ఎవరు తెలియదు, కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళ మా తాత వాళ్ళ తమ్ముని బిడ్డ ఒక ఆమె ఇక్కడ నాగూర్లో ఉండే ఆమె ఉంటుందన్న ఒక నమ్మకంతో మా అమ్మ మలక్పేటలో వాళ్ళు పనిచేస్తుండే వాళ్ళ దగ్గరికి వద్దామని మా ఊరు బస్ ఎక్కితే అది డైరెక్ట్ మార్నింగ్ 5 గంటల బస్ ఎక్కితే హైదరాబాద్ మలక్పేట టు దిల్సుఖ్నగర్ ఉంటుండే, బంటారం టు దిల్సుఖ్నగర్. ఆ బస్ వచ్చి మలక్పేటలో దిగి మా అమ్మ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అక్కడ మాకు ఉండడానికి అవకాశం దొరికింది. దాని తర్వాత మీ యొక్క సహోదరుడు మీ యొక్క తమ్ముడు గారు కూడా స్టడీ పైన ఎక్కువ ఆసక్తి లేకపోతే కూడా మీరు ఎక్కువ బాగా ప్రోత్సహించి మంచి చదివించారంట. ఎప్పుడైతే మేము మలక్పేట వచ్చామో వచ్చిన తర్వాత మా అమ్మ చిన్న పని చేస్తూ నేను మా తమ్ముడు మా అమ్మ దగ్గరికి వచ్చేసి అక్కడ ఉంటున్నప్పుడు ప్రార్థనలో నేను ఎప్పుడు మా ఇంట్లో మా అమ్మ మారాలి, తమ్ముడు మారాలి, మా చెల్లి మారాలి అని ప్రార్థించడం మా కుటుంబం అంతా. నేను ఫస్ట్ మా మామ మారిన తర్వాత నేను మారాను, నా తర్వాత ఇక మా తమ్ముడు మారాడు. 1 ఇయర్లోనే నేను హైదరాబాద్ వచ్చినప్పుడే 6 మంత్లో నేను బాప్టిజం తీసుకుంటానంటే నేనే బాప్టిజం ఇప్పించాను. తర్వాత మళ్ళీ ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చి మా అమ్మ మారింది, ఆమె బాప్టిజం తీసుకుంది. తర్వాత మా చెల్లి మారింది. అట్లా మా చిన్నమ్మ వాళ్ళు చిన్నమ్మ పెద్ద చిన్నమ్మ అట్లా కుటుంబంలో మా అత్తమ్మ వాళ్ళు అందరు మారి బాప్టిజం తీసుకొని ఇప్పుడు కుటుంబం అంతా మంచిది దేవుని సన్నిధిని. అంటే ఆల్మోస్ట్ మీ మామగారి వల్ల మీరు దేవుళ్ళకి వచ్చారు. అంటే రేడియో వాక్యం విన్నప్పుడు కూడాను, బట్ మీ మామగారే కదా మీ యొక్క కుటుంబంలో ప్రధాన పాత్ర. అవునయ్యా. దాని తర్వాత మీరు వచ్చారు, దాని తర్వాత మీ ద్వారా కుటుంబం రక్షించబడింది. ఇది చాలా గొప్ప సాక్ష్యం. ఎందుకంటే చాలా వరకు ఎలా ఉంటుందంటే సేవకుల విషయం కావచ్చు, సేవకుడు ఒక్కడే మారుతాడు కానీ కుటుంబం మారదు. అది చాలా బాధతో కూడుకున్న విషయాలు. కాకపోతే మీ యొక్క విషయం వచ్చేసరికి మీ కుటుంబం అంతా కూడా దేవుళ్ళో ఉందంటే అది గొప్ప సంతోషకర విషయము. బట్ మరొక విషయం అడుగుతున్నాను ఇక్కడ, మీ సహోదరుడు మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే కదా? అవునయ్యా. మా తమ్ముని గురించి కూడా ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నాడో మా తమ్మునికి స్టడీ పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. ఆయన కూడా స్పోర్ట్స్ పర్సనే. లాంగ్ టెన్నిస్ కానీ, షటిల్ కానీ, వాలీబాల్ ఇట్లా మంచిగా ఆడతాడు. లాంగ్ టెన్నిస్ అంటే అప్పట్లో మేము బ్యాడ్మింటన్ ఉంటుండే, అది కూడా బాగా ఆడతాడు. షటిల్ బాగా ఆడతాడు. ఆయన కూడా చదువుకుంటే బాగుంటుందని నేను ప్రోత్సహించి చెప్తా ఉంటే చదవడం మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నా కూడా నేను ప్రార్థించి ఆయన ప్రార్థించడం అట్లా చేయడం వలన కొంచెం చదువుదామని ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినప్పుడే మళ్ళీ డిగ్రీ కూడా చేయని చెప్తే చేశాడు. చేసిన తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్లో నువ్వు కూడా ఇది చేసుకోవాలి, నేను పాస్టర్ కదా, మనం స్పోర్ట్స్ కనుక నువ్వు సేవకు వస్తావా ఇట్లా అంటే, చేవా నువ్వు ఉన్నావు కదా, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాము అంటే అప్పుడు మా తమ్మునికి నేను బీపీడీ చేయించిన. బీపీడీ అంటే బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా 1 ఇయర్ అప్పుడు ట్రైనింగ్ ఉండే. ఆ ట్రైనింగ్ అప్లికేషన్ పెట్టించి మా తమ్ముని చదివించాను. ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వేరే కొన్ని ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నప్పుడు తెలంగాణ మోడల్ స్కూళ్ళు ఓపెన్ అయినాయి. ఆ టైంలో స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ కావాలని నాకు కలెక్టర్ ఆఫీస్లో తెలిసిన అన్న వాళ్ళు చెప్తే నేను అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే దాని వలన మా తమ్మునికి తెలంగాణ మోడల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా సీట్ వచ్చింది. దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు సహోదరుని మ్యారేజ్ అయిపోయిందా? మా సహోదరుడు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది? మా సిస్టర్ మ్యారేజ్ చిన్నప్పుడే, మేము 10th ఉన్నప్పుడు మేము అప్పుడు ఆర్థికంగా లేదన్న టైంలోనే మేము చేసాము. ఆ టైంలో మ్యారేజ్ అయింది ఆమె. ఓకే. బట్ ఏదేమైనప్పుడు కూడా మీరు దేవుని సేవలు ఉన్నారు కదా, అయితే ఇక్కడ చాలా కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు అడగబోతున్నాను. కారణం ఏంటంటే చిన్న గ్రామంలో పుట్టిన మీరు, నా దర్శనం మట్టుకు చిన్న గ్రామంలో పుట్టిన మీరు దేశ విదేశాలు తిరుగుతూ వాక్యం బోధిస్తున్నారు. మీకు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు? అది దేవుని యొక్క గొప్ప భాగ్యము, ధన్యత అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను మా ఊరిని ఇడిచి ఫస్ట్ టైం మా ఊరిని నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను కదా, మా ఊరిని మొట్టమొదటిసారి ఊరిని వదిలిపెడితేనే మాకు బాధ ఉండేది. అట్లాంటిది హైదరాబాద్లో ఉండడం అనేది కూడా గొప్ప ఆలోచనే. డబ్బు ఉండాలి, మాకు ఆర్థికంగా కానీ ల్యాండ్ పరంగా కానీ పెద్దగా ఆస్తుపాస్తులు లేవు, వెనుక నుంచి బ్యాక్ సపోర్ట్ లేదు.
హైదరాబాద్లో ఉంటున్నామంటే అది దేవుని కృప. అది అసలు నేను ఊహించలేను. మలక్పేటలో మా అమ్మ ఉన్న ప్లేస్, మేము రూమ్ తీసుకున్న దగ్గర నుంచి గంజి దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి టీవీ టవర్ దగ్గరికి వచ్చి రిటర్న్ మళ్ళీ వెళ్ళకపోతే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళలేనేమో అనుకున్నా. అలాంటి వాడిని హైదరాబాద్లో నా పేరు చాలా మందికి తెలుసు. నేను కొన్ని రోజులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఆ బిగినింగ్లో నేను చేశాను. అది దేవుని యొక్క ప్రేరేపణ వలననే. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఏం చేయలే దేవా అని ప్రార్థిస్తుంటే నేను వెళ్ళి ప్రకటించడము, సువార్త చేయడము, బస్సులో వెళ్ళినప్పుడు బస్సులలో కానీ బై వాక్ వెళ్తున్నప్పుడు ఎవరన్నా సహోదరులు కలిస్తే వాళ్ళతో మాట్లాడి దేవుని గురించి చెప్పడము, ఇంకా నాకు తెలిసిన పాస్టర్స్ చర్చ్కి ఇన్వైట్ చేస్తే అక్కడ వెళ్ళి మెసేజ్లు ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఆర్థికంగా నాకు కూడా అవసరం కదా అంటే దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిండు. నువ్వు స్కూల్లో ఒక పీటీ సార్గా చేయొచ్చు కదా అంటే ఆ టైంలో నేను మలక్పేటలో ఇంటర్మీడియట్ చేస్తూ స్కూల్లో నాకు అవకాశం వచ్చింది. అక్కడ నేను పార్ట్ టైంగా జాబ్ చేస్తూ ప్లస్ సేవ చేస్తూ అట్లా నేను వెళ్తున్నప్పుడు చాలామంది పాస్టర్స్ ఫ్రెండ్స్ అయ్యారు. చాలామంది పాస్టర్స్ వలన నా పేరు కానీ అట్లా హైదరాబాద్లో చాలా మటుకు తెలిసిపోయింది. ఆ తర్వాత నేను వేరే స్టేట్లలోకి వెళ్ళడము అట్లాంటివి జరిగింది. తర్వాత నాకు దేవుని దయతోటి విదేశాలకు కూడా వెళ్ళడానికి దేవుడు నన్ను 3-4 దేశాలు ఈ పాటికే వెళ్ళేసి వచ్చానయ్యా. అక్కడ పరిచర్య గురించి వెళ్ళాను. ఆ విధంగా దేవుడు నన్ను ఇంకా నడుపుతున్నాడు. కానీ ఇక్కడ గొప్ప విషయం అంటే మీరు 10th క్లాస్ వరకు మీరు తెలుగు మీడియం స్టడీ చేశారు. కానీ నేను విన్నాను గడిచిన కొన్ని నెలల కిందట మీరు తమిళనాడుకి వెళ్ళి ఇంగ్లీష్ వాక్యం బోధించారంట. అప్పుడు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు? అది ఎట్లా అంటే నేను కరోనా టైం వరకు సేవ చేస్తున్నాను. మా పాస్టర్ గారితో, వేరే పాస్టర్స్ తోటి, వేరే చర్చ్ వాళ్ళు అక్కడ లేకపోతే 2-3 సంవత్సరాలు వాళ్ళకు చర్చి విషయంలో పాస్టర్గా వెళ్ళి దాన్ని నడిపించడము, క్లోజ్ అయిన దాన్ని ఓపెన్ చేయించి మళ్ళీ ప్రార్థన పెట్టి అట్లాంటివన్నీ చేస్తూ వచ్చాను. కరోనా టైంలో మీరు నాకు పరిచయం అయ్యి ఆ టైంలో కరోనాలో ఒక పాస్టర్ దగ్గర నేను సేవ చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ దగ్గర నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళి మీతో ఉన్న 3 monthsలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మీతో నేను ఒక మాట అన్నాను. మనం 3 monthsలో ఎక్కడ కేరళ కానీ, మేఘాలయ కానీ, ఆంధ్ర కానీ వెళ్ళబోతున్నాం సహోదరుడు అని చెప్తే, అవునన్నా ప్రార్థిద్దాం, దేవుడు నా కూడా ప్రేరేపణ అవుతుంది ప్రార్థిద్దామంటే, ఆ ప్రార్థన వలన ఏమో కానీ మీకు 1 month లోపలనే ఒక సిస్టర్ పరిచయం అయ్యి ఆన్లైన్లో మీరు బైబిల్ కాలేజ్ వినడం, బైబిల్ కాలేజ్ గురించి నాకు చెప్పడము, అది ఓపెన్ అయిన వెంబడే అన్న మన కేరళ వెళ్ళడానికి మీకు కూడా నేను ఎండిలో మీకు సీట్ మాట్లాడాను, మనం కేరళ వెళ్దామంటే ఆ టైంలో నేను ఇంకా బలంగా ప్రార్థిస్తుంటే మనకు డబ్బులు లేని పరిస్థితిలో ఇప్పుడు మనకు పరమేశ్వర్ అన్నగారు 10,000 మనకి ఇచ్చాడు పోవడానికి. ఇజ్కే అన్న ఒక 3,000 సాయం చేశాడు. సహోదరుడు అశోక్ మనకు పీటీ సార్ ఆయన మనకు ఒక 1,500 హెల్ప్ చేశాడు. అట్లా డబ్బులను తీసుకొని అప్పుడు నేను పార్ట్ టైంగా క్రికెట్ కోచింగ్ చేస్తే అది ఒక 40,000-50,000 వస్తాయి. నేను 2 places క్రికెట్ కోచ్ చేస్తూ సేవ చేశాను. అప్పుడు ఆ టైంలో మనకు బైబిల్ కాలేజ్కి వెళ్ళే టైం వరకు ఒక 50,000-60,000 తీసుకొని మనం కేరళ వెళ్ళాం. కానీ వాస్తవం ఎప్పుడంటే ఆ రోజు కేరళ పోవడానికి నీవే కారణం నా జీవితంలో. ఎందుకంటే నాకు అర్థంగా పరిచయం లేదు హైదరాబాద్ ప్రాంతంలో, బట్ మీరే చాలా మందికి స్పాన్సర్స్కి ఇచ్చారు. దాని ద్వారా బైబిల్ కాలేజ్లో అమౌంట్ పే చేసి మన చదువుకున్నాము. బట్ అయినా కూడా మీరు కేరళకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు చాలా గొప్పగా వాడబడుతూ వచ్చారు. నేను ఎప్పుడైతే కేరళలో ఉన్నానో అక్కడ నాకు ఇంగ్లీష్ ఇంకా బాగా, అక్కడ నా తెలుగు నేను మాట్లాడితే నువ్వు ఇంకా 2-3 సహోదరులు ఉండే తెలుగు వాళ్ళతోటి నేను తెలుగు మాట్లాడాలి. క్లాస్లో కంపల్సరీగా ఇంగ్లీషే మాట్లాడాలి. ఆ మాటల్లో నేను బాగా ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. కానీ ఇకపోతే కేరళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వాస్తవంగా నాకు ఇంగ్లీష్కి ఒక వ్యక్తి బాగా ఇష్టపడేవాడు, రీజియస్ సామ్యుయల్ సారు. ఆనందం అని నన్ను బాగా ఇష్టపడుతుండే. ఆయన నా పేరు తీస్తేనే చాలు ఆయన దేవుడు అట్లా సంతోషం ఇస్తుండే, మంచి మాట్లాడుతుండే. అక్కడ ఉన్న సార్ వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ నాకు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. కానీ వాస్తవంగా కేరళ రాష్ట్రంలో బైబిల్ కాలేజ్లో నీకు మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది నేను చెప్పగలను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహోదరులు వరప్రసన్న కావచ్చు, దిలీప్ కావచ్చు, పౌలరాజు కావచ్చు, ఆనందపాల కావచ్చు,
అదే చాలా మంది సహోదరులు ఉన్నారు కదా, బట్ వాళ్ళు ఇప్పుడు స్టిల్ నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ నువ్వు ఉన్నటువంటి విధానం కావచ్చు. కాకపోతే బైబిల్ కాలేజ్లో మంచి పేరు ఏంటంటే ఆనందం అన్నగారు. ఆయన ఎగ్జాక్ట్లీ 3:30 లేదా 4కి లేస్తాడు, ప్రార్థిస్తూనే ఉంటాడు అని చెప్తా ఉంటారు. చాలా గొప్ప సాక్ష్యం. ఆ సాక్షినప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? నాకు ఏంటంటే వేరే 2-3 సహోదరులుగా అన్నారు. నేను ప్రార్థన అనేది నా శ్వాసలాగా తీసుకున్నా. దానికంటూ ఒక టైం పక్కా ఉండాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నేను గ్రౌండ్ ప్రాక్టీస్ గురించి వెళ్ళేటప్పుడు మా పీటీ సార్ 5 o'clock అక్కడ ఉండాలంటే, ఇప్పుడు మా సార్ లేడు, మా సార్ చనిపోయాడు, కానీ మా సార్ నాకు చాలా నేర్పించాడు టైం పంచువాలిటీ విషయంలో. నేను కొంచెం లేట్ అయినా మా అన్న ఉండే రాజారావు అని, అన్న సార్కు ఒక మాట చెప్తే నన్ను సార్ గద్దిస్తుండే, అరే ఏంద్రా లేట్ అయినవంట అని ఒక్క మాట అంటే నేను భరించలేకుంటే. సార్ కొడతా, వేరే వాళ్ళు కొడితే కూడా ఏడుస్తుండే, కానీ మా సార్ మాట అంటే నాకు అసలు మస్తు బాధేస్తుండే. అట్లాంటి సార్ లేడు. ఎన్నదే ఆ సార్ నాకు నేర్పించిన పంక్చువాలిటీ. 5 గంటలకు లేచి నేను గ్రౌండ్కి వెళ్ళాలని, మా అమ్మమ్మ వాళ్ళు మా తాత నన్ను 5 గంటల లోపే ఎప్పుడు లేపుతుండ్రి, పండుకున్నా కూడా అరే లేవురా లేవురా అంటుండ్రి. అంతకు బిఫోర్ నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళాలని నాకు ఆశ ఉంటుండేయా. ఆశను బట్టి నేను 4 గంటలకే ప్రార్థించడం అలవాటు చేసుకున్నా. ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నానో అది నా ప్రాణంగా తీసుకున్నాను. అందుకే నేను ఎవరు ఏమన్నా అనకపోయినా ఇక్కడున్నా 4 గంటల కంపల్సరీ ప్రార్థిస్తుంటానయ్యా. వాస్తవంగా ఏంటంటే మీరు బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా ఒక ఉపాధ్యాయుడు పీటీ సార్ మీకు 5 గంటలకి లేవాలి అనే పంక్చువాలిటీ నేర్పించాడు. అదేవిధంగా మీ యొక్క నాన్నమ్మ గారు కావచ్చు, అమ్మమ్మ గారు కావచ్చు, మీ యొక్క తాతగారు కావచ్చు, మీ పొద్దున్న లేచి ప్రార్థించాలని ఒక పంక్చువాలిటీ నేర్చుకున్నారు. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు చాలామందిని చూసి చాలామంది విద్యార్థులు ఇన్స్పైర్ అయ్యారు. దాంట్లో బీహార్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరాఖండ్ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. చాలామంది చెప్పారు నాకు, నిజంగా ఆనంద్ బ్రదర్ గారు ఆ ఉదయకాలు లేచి ప్రార్థిస్తుంటే మీకు కూడా ప్రార్థించడం మాకు ప్రేరేపణ వస్తుందయ్యా అని చాలామంది యొక్క అలవాటు చేసుకున్నారు ఉదయకాలు లేచి ప్రార్థించడం అనేది. అది చాలా గొప్ప విషయం, అది గొప్ప సాక్ష్యం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని, ఒక బాధకర విషయం, నేను ఒక బాధకరమైన సంఘటన మీరు జ్ఞాపకం అనుకుంటున్నాను. మీరు కరోనా టైంలో ఒక సేవకుని దగ్గర ఉన్నప్పుడు ఆ సేవకుడు మీకు రాత్రి కాల సమయంలో ఎలగొట్టేశాడు. అది ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంతే, నేను దాన్ని ఎల్లగొట్టడం అంటే అంత రిసీవ్ చేసుకోను, కానీ అంతే దేవుడు నాకు ఆ టైం వరకు ఆయన దగ్గర ఉంచాడు అనడము. ఆ తర్వాత మీరు కలవడము, మీ బావ సామ్సన్ నాకు ఇంకా క్లోజ్, ఒక తమ్మునిలాగా ట్రీట్ చేస్తాను. ఆయన కలవడము, ఆయన ద్వారా నీవు కలవడము, నీవు ఎవ్రీడే 2 days గ్యాప్ ఇచ్చి నాకు ఫోన్ చేయడము, అన్న నీతో కలవాలి మాట్లాడాలని, నీవు లాజర్ బ్రదర్ ఇద్దరు కలిసి వచ్చి నన్ను ఒక సహోదరులాగా మీరు చూసుకోవడం వలన నాకు ఆ టైంలో మా ఇంట్లో నుంచి కానీ, వాళ్ళు కరోనా టైంలో ఊరికి వెళ్ళిపోయారు, ఎటు సపోర్ట్ లేదు, పాస్టర్ గారి దగ్గర కొంచెము అడ్జస్ట్ అవుతలేదు లైఫ్ అని చెప్పి అనుకున్న టైంలో నీవు ఫోన్ చేయడము, అది దేవుని ప్రేరేపణే. మళ్ళీ నీకు వచ్చిన తర్వాత తమ్ముడు ఇట్లా అయిందంటే, అన్న ఎందుకన్నా బాధపడుతున్నావని నా డ్రెస్సులు కానీ నాకు కావాల్సిన అన్ని తీసుకొని నీ బండి మీద పెట్టుకొని అని అన్నాడు. నా రూమ్ ఉందని లాజర్ మీ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉంచుకోవడము, అది దేవుడిచ్చిన గొప్ప ధన్యతనే సహోదరుడా. కానీ గొప్ప విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఆ విషయం మర్చిపోను. ఎందుకంటే కరోనా టైంలో కొన్నిసార్లు డబ్బులు ఉండేవి కావు, మీకు తెలిసిన విషయమే. కానీ లాజర్ బ్రదర్ మన విషయం బట్టి ఆయన జొమాటో పట్టుకుని కూడా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. అవును, అది చాలా గొప్ప విషయం. నేను లాజర్ బ్రదర్కి ఆ విషయంలో నేను కృతజ్ఞుడై ఉంటాను ఆ విషయంలో. ఎందుకంటే నా లైఫ్లో నలుగురు ఉంటారు నాకు స్నేహితులు. నాకు చాలా ప్రాణ స్నేహితులు అంటే మోషే. మీకు తెలుసు మోషే అంటే నా జీవితంలో మోషే అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అంటే అన్ని విషయాల్లో సాయం చేసిన వ్యక్తి మోషే. రెండో వ్యక్తి ఎవరంటే లాజర్ బ్రదర్. లాజర్ బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం. వాస్తవంగా లాజర్ బ్రదర్కి నాకు ఎటువంటి పరిచయం లేదు, కానీ దేని మహాకృప బట్టి పరిచయం ఏర్పడింది. బట్ సహోదరుడు కూడా మంచి విశ్వాస వీరుడు, నేను చెప్పగలను. దాని తర్వాత మంచి సహోదరుడు బాలరాజ్ అని నా సహోదరుడు ఉన్నాడు. నా చిన్నప్పటి నుంచి చదువుకున్నాము, బట్ ఆయన కష్టంలో అన్ని విషయంలో నాకు సాయం చేస్తూ ఉంటాడు. 4వ విషయం అంటే మీరే. నాకు ఎంత కష్టం వచ్చినా
ఎంత బాధ వచ్చినా మీతో ఎక్కువ పంచుకుంటుంటా. వాస్తవంగా ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలనుకుంటున్నాను, నా గురించి నీ తెలిసినట్టుగా ఇదంతా మా ఇంటర్వ్యూ తెలియదు అనుకుంటా. అది దేవుని కృప. ఎందుకంటే అన్ని విషయాలు మీకు చెప్తా ఉంటాను. అది అక్కడ మీతో పాటు నేను ఉండడము, లాజర్ బ్రదర్ కి మెచ్చుకోవాల్సింది ఏంటంటే, తను జొమాటో చేస్తూ ఏదన్నా క్యాన్సర్ అయినప్పుడు తెచ్చి అన్నా తిందాం అని పండుకున్న లేచి తిని పెడుతుండే. అంటే తమ్ముడు చాలా మంచి చేశాడు. మీరంటే సామ్సన్ వలన మీరు రిలేటివ్స్ కనుక నన్ను ఆ సామ్సన్ లాగానే, అంటే మాలో అన్న కూడా ఒకడు మా ఇంటికి అన్న అన్నట్లు నన్ను ఫీల్ అయ్యి నువ్వు ఆ ప్రేమతో నన్ను మీ అన్నలాగా చూసుకుంటూ అన్ని విషయాలు నాకు షేర్ చేసేది తమ్ముడు. అట్లా నేను కూడా నేను వ్యక్తిగతంగా దేవుని విషయంలో ఉన్న వాళ్ళని చాలా ప్రేమిస్తా. అందులో నీవు నన్ను చాలా చేరదీసినావు కనుక నిన్ను ఆ మాత్రం ప్రేమించకపోతే లెక్క ఉండదా? అందుకే దాన్ని బట్టి నీకు. కానీ వాస్తవంగా నీకు ఇంటర్వ్యూ చేయాలని ఆలోచన పుట్టినప్పుడు చాలా సంతోషించిన. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నాను, కానీ నేను ప్రార్థించిన, ప్రభువా నిజంగా అన్న జీవితము అనేది ప్రజలు తెలియాలి, వాస్తవంగా ఆనందం అంటే ఎవరు అనే విషయం తెలియాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేశాను. కానీ ఇక్కడ ఒక విషయము అడగాలని ఆశ కలుగుతున్నాను. మీరు చాలా కష్టపడుతూ అనేకమైనటువంటి ప్రదేశాలు సేవ చేస్తున్నారు, ఏ డబ్బు ఆశించకుండా. నా దృష్టికి డబ్బు ఆశించకుండా సేవ చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు మనము దేవుని సేవకు వెళ్ళినప్పుడు కూడాను కొన్నిసారి ట్రావెల్స్ డబ్బులు ఉండవు, కొన్నిసారి ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? అది అట్లాంటిది నాకు జరిగింది సహోదరుడా. తమ్ముడు, ఒకసారి మా అమ్మ ఊరు వెళ్ళింది. వెళ్తూ ఒక 500 ఇచ్చి వీడు చేసుకునడానికి ఇష్టపడని, నేను చేస్తాను కానీ కాకపోతే కొంచెం మా అమ్మ వాళ్ళు ఉంటారు అన్నట్టు, నేను దేవుని విషయంలోనే ఉరుకుతూ ఉంటూ ఏదైనా ఉంటే బయట తినాలన్నట్టు అట్లా అనుకుంటుందనే మా అమ్మ ఏం చేసేది, ఒక 500 ఇచ్చి ఒక 5 days మేము ఊరికి వెళ్తున్నాము, తమ్ముడు ఉండరు ఎవరు ఉండరు, నువ్వు ఒక్కను ఉంటావు కదా అని అంటే, నేను ఆ 5 daysకి 1 week ఇచ్చిన డబ్బుల్ని ఒక 3 daysలోనే అవి ఆ ప్రయాణానికి ఖర్చులకి కొంచెం 2-3 సార్లు తినేసరికి అవి అయిపోయినాయి. నేను వేరే మినిస్ట్రీ పరంగా వెళ్ళినప్పుడు అక్కడ నాకు మనీ 0 వచ్చిన. ఇప్పుడు నేను కాలేజ్ చేస్తుంటే కనుక బస్ పాస్ ఉండే, బస్ పాస్ మీద నేను వేరే చర్చి వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. ఆ రోజు మార్నింగ్ నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఈరోజు డబ్బులు లేదు, ఎట్లా దేవా అని దేవుని మీద ప్రార్థిస్తూ ఆధారపడి అడిగాను. కానీ నీకు డబ్బు వస్తుంది ఈరోజు అన్నాడు. ఎట్లా అని నాకు అర్థం కాలే. నేను చర్చ్ కాడికి వెళ్ళాను, పాస్టర్ గారితో నాకు అవకాశం ఇచ్చాడు, వర్షిప్ లీడ్ చేయమని చెప్పారు. వర్షిప్ లీడ్ చేశాను. చిన్నగా టెస్ట్ అని చెప్పి షార్ట్ మెసేజ్ ఇవ్వమని చెప్పాను. అయ్యగారు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పాస్టర్మ గారు ఉండే, ఆమె జాబ్ చేస్తుండే ఉంటాను. నేను ప్రార్థించిన తర్వాత మా గురించి ప్రార్థించని వాళ్ళు చెప్పి ప్రార్థన చేయించుకొని ఎండింగ్ టైంలో నేను వెళ్ళే ముందు పాస్టర్మ నాకు అనుకోకుండా ఇట్లా చేతి తీసుకొని నా చేతిలో మనీ పెట్టింది అయ్యా. నేను అమ్మ వద్దులే అంటే, మీరు పాస్టర్ అయ్యా మీరు పెట్టుకోవాలి, మీకు అట్లా వద్దు అని అంటే సరే అని చెప్పి, నేను మొదట్లో నాకు మా పాస్టర్ గారు చెప్పాడు, వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకోవద్దు, మనం ప్రార్థించాలని ఖచ్చితంగా చెప్తుండే. మా పాస్టర్ అట్లా చేస్తుండే. నేను కూడా డబ్బులు తీసుకోకుండా చాలాసార్లు ఉన్నాను. ఎప్పుడైతే ఆమె మీరు పాస్టర్ మీరు అరుగులే తీసుకోండి అంటే, ఆ రోజు నుంచి ఆ దేవుడు ప్రేరేపణను బట్టేమో మరి నేను ఆ డబ్బులు తీసుకున్నాను. అక్కడ నుంచి ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్ళినా ఎవరన్నా ఇచ్చింది వాళ్ళు ఇంట్లో ఇచ్చిన తినేదైనా కానీ ఆర్థికంగా కానీ హెల్ప్ చేస్తే తీసుకొని వాళ్ళని ఆశీర్వదిస్తాను. అంటే అంతకుముందు డబ్బు తీసుకోకముందు చాలా స్ట్రగుల్ అయ్యారు ఫైనాన్షియల్గా. అంటే వాస్తవంగా ఒకసారి తిండి ఉండదు కాదు, డబ్బులు ఇస్తే కూడా మేము మా పాస్టర్ చెప్పడం వలన నేను తీసుకోకపోయేది. నేను ఇప్పుడు పరిపూర్ణంగా సేవలు లేని అట్లా అనుకునేది. లేకపోతే వీరు మా చర్చి వాళ్ళు కాదు కదా, మేము ఎందుకు తీసుకోవాలి, వాళ్ళకి మనం వాక్యం చెప్పాలి కానీ డబ్బులు తీసుకోవద్దు అన్న అట్లా ఆలోచనతో నేను వెళ్ళిపోయేవాడిని. ఎనీవే ఎటు పోయినా నేను ఆకలితో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు ఏదో రకంగా నాకు సాయం చేసేదయ్యా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక సంఘం స్థాపించారంట. సంఘ పేరేంటి? జాయ్ విత్ జీసస్ వర్షిప్ మినిస్ట్రీ అని. నేను 2001లో బైబిల్ కాలేజెస్కి వెళ్ళి 2002 వరకు ట్రైనింగ్ తీసుకొని తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క నామం, దేవుని యొక్క ప్రేమ, దేవుని రాజ్యం కట్టబడాలే కానీ మనకు తెరిచి ఉండాలి మనము అనేది ఆలోచన లేకుండాయా. నేను ఎప్పుడైతే పరిచర్యలో ఉండి పాస్టర్ వాళ్ళతో తిరుగుతున్నానో తర్వాత నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చింది. కరోనా తర్వాత నీవంటూ ఒక చర్చి ఉండాలి అనే ఆలోచన ఇచ్చినప్పుడు ప్రార్థిస్తే ఆ దేవుడు నాకు ఇచ్చిన థాట్ జాయ్ విత్ జీసస్ వర్షిప్ మినిస్ట్రీ అని ఒక సంఘాన్ని నేను స్థాపించి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి
మా ఊర్లో దాన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేస్తాను అయ్యా. చాలా గొప్ప విషయం. ఇలా లాస్ట్ ఫైనల్గా 2 విషయాలు అడగాలని ఆశపడుతున్నాను. అసలు మీ యొక్క దర్శనం ఏమై ఉంది? నా దర్శనము నశించుచున్న వారిని వెతికి రక్షించమన్న దేవుని రాజ్యము, దేవుని ప్రేమను తెలియచేయాలి. ఒకటి, మనల్ని దేవుడు ఏ స్థితి, పెంట కుప్ప మీద చెత్తలా పడి ఉన్న మన స్థితిని దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలోనికి నడుపుతున్నప్పుడు బూది గంతముల వరకు వెళ్ళి దైవ సేవ, దేవుని పక్షంగా దైవ సేవ చేస్తూ దేవుని దాసునిగా నిలబడాలని నా ఆశయం. ఓకే, అలాంటి సమయంలో మీ ఇంకేమైనా ఫౌండేషన్ పెట్టాలనుకున్న ఫౌండేషన్ కానీ ఏమన్నా? నేను ఇప్పుడు 2000 నుంచి నేను దేవుని సేవలో ఉన్నా కనుక రీసెంట్గా దేవుడు నాకు థాట్నిచ్చి మళ్ళీ ఓన్ మినిస్ట్రీ పెట్టమన్నాడు. అట్లా దేవుడు ఎప్పుడైతే ప్రేరేపణ ఇచ్చిందనుకో దాన్ని నేను అంగీకరిస్తాను. అలాంటి చేయడం వలన పబ్లిక్కి మనము మేలు చేసిన వాళ్ళం అవుతాము. అట్లాంటి దేవుడు ఆలోచన ఇస్తే నేను పెట్టాలన్న ఆశ ఉందయ్యా. నాకు కూడా ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు సరిగా చూడక ఎంతోమంది బాధ పెడుతుండ్రు, ఉండి కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ చూస్తున్నారు. నాకు అట్లా ఉంటే నచ్చదు. నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నా దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తుంటాను. అట్లా నేను ఆలోచన అయితే ఉంది. దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తే కంపల్సరీ నేను చేసే. చాలా గొప్ప విషయం అయ్యా. మీ యొక్క సాక్ష్యం విన్నప్పుడు నాకేం అర్థమైందంటే 2 విషయాలు అర్థమైంది. ఒకటి, ప్రార్థన విశ్వాసం ఉంటే ఏదైనా జయించగలము. నిజంగా మీరు విన్నారు కదా, నిజంగా ఆనందమయ్య గారి ద్వారా గొప్ప సాక్ష్యం విన్నాం కదా. మన విశ్వాసము మన బలపరుస్తుంది. మన విశ్వాసం బలపరచాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం ద్వారానే మనం దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, మరి అయ్యగారు చేస్తున్న పరిచయం గురించి ప్రార్థించండి. అయ్యగారు అనేకమైన చోట్ల సేవ చేస్తున్నాడు. ఇంకా తను ఇంకో గొప్పగా వాడబడాలని ప్రార్థించాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.